హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్రవంతి. సో ప్రతి ఫ్రైడే కొత్త సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం మన తెలుగు ఇండస్ట్రీకి నిజంగా ఒక ఊపిరిలాగా ఒక అదృష్టం కలుగుతుందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో ట్రెడిషనల్ నేమ్తో ఏ సినిమా రిలీజ్ అయినా సరే, కంటెంట్ ఉన్న సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ వచ్చి హిట్ చేస్తూ ఉన్నారు. సో అలా ఆకాశ వీధుల్లో అని ఈ సెప్టెంబర్ 2న కొత్త అబ్బాయి గౌతమ్ కృష్ణ, సో తనే డైరెక్ట్ చేసి తనే హీరోగా యాక్ట్ చేసి మనందరికీ తెలిసిన అమ్మాయి, మనందరి ఫేవరెట్ క్యూటెస్ట్ పూజిత పొన్నాడ ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన ఆకాశ వీధుల్లో ఈ సెప్టెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. అసలు ఈ జర్నీ అంతా ఎలా స్టార్ట్ అయింది అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హలో, థ్యాంక్స్ ఫర్ లవ్లీ ఇంట్రో. థ్యాంక్ యూ. నర్వస్ గా ఉందా, ఎక్సైటింగ్ గా ఉందా? రెండు యాక్చువల్లీ మిక్స్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. బేసిక్ గా ఈ జనరేషన్ లో లుక్స్ మీద, యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడమే చాలా డిఫరెంట్, చాలా కష్టం, డిఫికల్ట్. సో అలాంటిది రెండు హ్యాండిల్ చేయాలి, కథను రాయాలి, నేనే యాక్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? అసలు ఎలా మొదలైంది జర్నీ? అంటే యాక్చువల్లీ కంప్లీట్లీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఎవ్రీథింగ్ నేను ఒక్కడనే రాసుకున్నా. సో ఒకళ్ళ హెల్ప్ కూడా తీసుకోలేదు. సో నేనే డైరెక్ట్ చేస్తే దానికి పర్ఫెక్ట్గా న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను అనుకున్నాను. ఓకే, సో అంటే ఫస్ట్ ఇంటూ ఇండస్ట్రీ అంటే ముందు నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే ఫ్యామిలీ? యా నేను ఆల్మోస్ట్ 8th క్లాస్ చిన్నప్పటి నుంచి నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. సో తర్వాత చాలా లేటర్ నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. పూజిత గారు, ఏమని చెప్పాలి మీ గురించి? మీరు ట్రెడిషనల్ బట్టలు వేసుకున్నా అలా దాంట్లో ఎంగిపోతారు, వెస్టర్న్ వేసుకున్నా అలా. సో ఎప్పుడు చూసినా ట్రెండ్ ఫాలో అవ్వకుండా ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు. సో నైస్ టు సీ యూ. అండ్ సో ఎలా అనిపిస్తుంది జర్నీ అంతా కూడా? ఇట్ హస్ బిన్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ ఆనెస్ట్లీ. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ప్రాజెక్ట్ నాకు వచ్చింది. అండ్ డూయింగ్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే దిస్ ఈజ్ అ వెరీ మెమరబుల్ ఫిల్మ్ నాకు. అండ్ నా ఫిల్మోగ్రఫీలో కూడా ఇది నాకు చాలా మంచి ఒక ఎడిషన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఏది మీకు బాగా అనిపించి ఈ కథను ఓకే చేయడం జరిగింది? స్టోరీ ఈజ్ ద హీరో అండి. ద స్టోరీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. నాకు ఫస్ట్ టైం స్క్రిప్ట్ చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. బట్ అగైన్ లైక్ యూ సెడ్, ఐ హ్యాడ్ మై ఓన్ డౌట్స్. కొత్త టీమ్, కొత్త హీరో, కొత్త డైరెక్టర్, ఎవ్రీబడి వాజ్ ప్రిటీ న్యూ. సో నా అప్రహెన్షన్స్ నాకు ఉన్నాయి. బట్ గౌతమ్ హీ సెంట్ మీ ద స్క్రిప్ట్. నేను మొత్తం స్క్రిప్ట్ చదివాక ఐ థాట్, ఓ దిస్ ఈజ్ అమేజింగ్, కొంచెం ఇంకా తెలుసుకుందాము. అండ్ తర్వాత ద డీటెయిల్స్ లైక్ ద సింగర్స్. నాకు ఎప్పుడూ నేను చేసిన సినిమాలో నాకు సిద్ శ్రీరామ్ సాంగ్ ఉండాలి అని ఒక కోరిక. అండ్ అది ఆయన తీర్చారు. వెన్ హీ టోల్డ్ మీ దట్ వీఆర్ డూయింగ్ అ సాంగ్ విత్ సిద్ శ్రీరామ్, ఐ వాజ్ లైక్ వావ్, ఓకే. సో దట్ వాజ్ వన్ థింగ్. తర్వాత చిన్మయి గారు, షీ సాంగ్ అ బ్యూటిఫుల్ సాంగ్. అన్ని ప్లస్ అయ్యాయి. సో నైస్. అండ్ అంటే బేసిక్గా ఆకాశ వీధుల్లో ఇట్స్ వెరీ ట్రెడిషనల్ నేమ్. ఈ మధ్య కాలంలో ఏమంటారు, చాలా రేర్ అన్నమాట ఇలాంటి టైటిల్స్ రావడం. చాలా పెద్దగా ఉంటాం, లేదంటే సో ఇలా జరుగుతూ వచ్చింది. సో అసలు టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? ఆకాశ వీధుల్లో మూవీ టైటిల్ వచ్చేసి, సో ఇట్స్ అ జర్నీ ఆఫ్ ఏ స్మాల్ యంగ్స్టర్. ఒక చిన్న హౌస్ హోల్డ్ నుంచి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అతని లైక్ స్కై ఈజ్ ద లిమిట్ అన్న ఒక మీనింగ్తోని అతని ఆల్బమ్ పేరు ఆకాశ వీధుల్లో. సో ఇట్స్ హిజ్ డ్రీమ్. ఆకాశ వీధుల్లో అనే ఆల్బమ్తోని అతను మ్యూజిషియన్ అవ్వాలనేది అతని డ్రీమ్. సో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ త్రూ వెళ్ళాడు, అతని లవ్ స్టోరీ ఏంటి, అతని బ్యాక్ స్టోరీ ఏంటి, అతని ఫ్యామిలీతో కానీ సమాజంతో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు ఇన్ హిజ్ వే టు బికమ్ ఏ రాక్ స్టార్. సో దట్ ఈస్ ది మెయిన్ థీమ్ ఆఫ్ ది ఫిల్మ్. అండ్ మూవీ టొనాలిటీ వచ్చేసి ఇట్స్ ఎ వెరీ ఇంటెన్స్ స్టోరీ. సో అంటే బయట చూసిన వాళ్ళకి కొంచెం మందికి ఈ కమెంట్స్ వినిపించాను, నేను అది క్లియర్ చేయాలనుకుంటున్నాను. అంటే కొంచెం బోల్డ్గా ఉంది, సో ఫ్యామిలీ ఆడియన్సెస్ రారేమో అట్లా కొన్ని కంప్రహెన్షన్స్ ఉండే. కానీ యాక్చువల్లీ అంటే అది చాలా ఎమోషనల్ పాయింట్స్లో వచ్చే సిచ్యువేషన్స్ అనమాట. సో ఏదో మనము లష్తోనో దాంతో చూపించేది కాదు మూవీలో. సో ఎక్కడ ఎక్స్పోజింగ్ కానీ, వల్గారిటీ కానీ, సో అలాంటిది ఎక్కడ ఉండదు. సో ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్, ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చూపిస్తున్నాం కాబట్టి అది అంటే లైక్ అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో మనం ఒక స్టోరీని రియలిస్టిక్గా ప్రజెంట్ చేయడం అన్నది, అంటే ఆ స్టోరీలో ఒక రియలిస్టిక్ ప్రజెంటేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇది తప్పదన్నమాట. ఒక పొయిటిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ వేరు, రియలిస్టిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ వేరు. సో దిస్ ఫిల్మ్ కమ్స్ అండర్ రియలిస్టిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. మీ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుంది? So Nisha, I'm playing Nisha. Nisha is a psychology student.
with a lot of childhood trauma అనమాట. సో దానివల్ల షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ like perceptions about life and all that. But again, she's a very fun character. ఎలాంటి కైండ్ ఆఫ్ ఆడియన్స్ కి ఈ మూవీ నచ్చుతుంది అనుకుంటున్నారు మీరు చూసినంత మాట? ఇది ఎక్కువ కొంచెం సే యంగ్స్టర్స్కి ఎక్కువ నచ్చుతుంది బికాజ్ వాళ్ళు ఇవన్నీ వాళ్ళ లైఫ్లో ఫ్రెష్గా ఫేస్ చేసి ఉంటారు. లైక్ ఆనెస్ట్లీ మీ బీయింగ్ అ గర్ల్ అండ్ మీ బీయింగ్ ఇన్ దిస్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్, నేను బాగా రిలేట్ చేసుకున్నాను నిషా క్యారెక్టర్కి. నాట్ జస్ట్ నిషా క్యారెక్టర్, I could also relate to what Sidhu was going through when all this was happening. It's a very relatable film. సినిమాకి కథ ఎంత ఇంపార్టెంట్, మ్యూజిక్ బీజియం అంత Yeah, ఇంపార్టెంట్, అండ్ పాటలు చూస్తే సిద్ శ్రీరామ్ గారు పాడడం జరిగింది. అండ్ ఎవ్రీ సాంగ్ చాలా బాగా వచ్చింది. సో తనని ముందు నుంచి మీకు ఉండిందా కంపల్సరీ పాడించుకోవాలి నా కంపల్సరీ అంటే నాకు ఇది ఒక రాక్ స్టార్స్ జర్నీ కాబట్టి నేను మ్యూజిక్ డైరెక్టర్ తో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ చెప్పింది ఇదే. సో నేనేమన్నా అంటే మీరు అసలు ఈ సినిమా బడ్జెట్ ఎంత, ఇది ఏంటి అన్ని పక్కన పెట్టేసి ఇది 80 crores బడ్జెట్ సినిమా అనుకొని చేయండి, మీరు ఎట్లా చేస్తారో అదే చేయండి, ఆ లెవెల్ ఆఫ్ రికగ్నిషన్ మనకు వస్తుంది ఆబ్వియస్లీ మన వర్క్ పే ఆఫ్ అయితే అని చెప్పి హీ వాజ్ వెరీ కోఆపరేటివ్. అండ్ 6 songs, ఇప్పుడు ఇంకొక సాంగ్ రిలీజ్ అయ్యేది ఉంది, 5 songs రిలీజ్ అయ్యాయి. సో చాలా బాగా వచ్చాయి అనమాట. వెరీ హ్యాపీ విత్ ది ఆల్బమ్. లైక్ అన్ని సాంగ్స్ బాగున్నాయి. మీ ఫేవరెట్ అంటే బాగా హార్ట్ టచింగ్ అంటే దేని గురించి చెప్తాను? నాకు రీసెంట్ గా రిలీజ్ అయిన చలాకి పిట్ట ఇష్టం. దాని ముందు నాకు ఐఓ వాజ్ మై అల్టిమేట్ ఫేవరెట్. గౌతమ్ గారిలో ఇది నాకు బాగా నచ్చుతుంది, తన నుంచి ఆ క్వాలిటీని నేను తీసుకోవచ్చు అంటే దేని గురించి చెప్తాను? హీస్ వెరీ క్రియేటివ్ అండ్ తనకు ఐడియాస్ ఇలా వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఏమైనా రాద్దాం అనుకుంటే నాకు అసలు ఐడియాస్ రావన్నమాట. సో బట్ ఫర్ హిమ్ ఇట్స్ డిఫరెంట్. ఇప్పుడు ఒక స్టోరీ అనుకుంటాడు, ఇది బాగుందా, హీ లైక్ కాల్ మీ రాసి ఇది బాగుందని ఇలా అనుకున్నాను, లైక్ ఓకే ఇట్స్ నైస్. 6 hours later he call me and he'll be like, నాకు యాక్చువల్లీ ఇంకొక ఐడియా వచ్చింది, what do you think of this? I'm like, oh my god, this is even more amazing. So he's very creative like that, you know, ideas just అలా స్ప్రింగ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఒక్కటే నేను లాక్కున్నాను. అంటే September 2nd కి చాలా సినిమాలు వస్తున్నాయి, పెద్ద స్టార్లు వస్తున్నారు, అండ్ అంటే ఏంటి ధైర్యం ఏంటి? సో ఇప్పుడు September 2nd రిలీజ్ అవుతున్న ఫిల్మ్స్ కి దేనికి అంటే ఈ సినిమా జానర్ అసలు సంబంధం లేదు. సో ఒక ఇంటెన్స్ స్టోరీ అండ్ యంగ్స్టర్స్ మెయిన్లీ ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీ చూద్దాం అనుకునే కైండ్ ఆఫ్ ఆడియన్స్కి ఇట్ విల్ బి అంటే మంచి బ్లాస్ట్ అనమాట థియేటర్స్తో. అండ్ ఇంకోటి క్లియర్ చేయాలనుకుంటున్నాను, సో ఓటీటీలో 6 months వరకు రావట్లేదు అనమాట సినిమా. సో ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. మాకు చాలామంది ఓటీటీ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి, ఓటీటీలో రిలీజ్ చేయొచ్చు కదా డైరెక్ట్గా కొత్త వాళ్ళ ఫిల్మ్ అలా అన్నారు. కానీ అంటే ఆ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ సో మనకి అది థియేటర్లో చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ మనకి ఓటీటీలో ఫోన్స్ లో గైడెన్స్ అది తీసుకోవడం జరిగిందా? అంటే అంత ధైర్యం లేకుండా బ్యాక్ ఎండ్ అట్లీస్ట్ ఒక కాస్త 10% అన్న సపోర్ట్ ఉంటేనే కదా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇండస్ట్రీలో ఉన్న మెనీ డైరెక్టర్స్ అండ్ చాలా మంది గైడెన్స్ తీసుకొని లైక్ ఫార్వర్డ్ వెళ్తున్నాం రిలీజ్ కి. అండ్ చాలా మందికి చూపించాం, దే ఆర్ లైక్ వెరీ పాజిటివ్ అబౌట్ ది ఫిల్మ్. అండ్ సో September 2nd you will get to watch a very big feast on theaters. మ్యూజిక్ డైరెక్టర్ గురించి పాటలు చాలా బాగున్నాయి. సో తనతో అంటే ఎలా ముందు నుంచి పరిచయమా లేదంటే? లేదు, యాక్చువల్లీ ఫిల్మ్ కి కలిసి స్టోరీ చెప్పినప్పుడు అతనికి కూడా యాక్చువల్లీ లైక్ నువ్వు అతని ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే నువ్వు నన్ను ఏమైనా విండో నుంచి పీక్ చేసి చూసావా నా స్టోరీని అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఒక రాక్ స్టార్, ఒక కామన్ పర్సన్, అన్ని చాలా రిలేట్ అయ్యి చాలా కనెక్ట్ అయ్యి ఇమీడియట్లీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే హీ సెడ్ లైక్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఇప్పటి నుంచి చాలా కోఆపరేటివ్, చాలా సాంగ్స్ అంటే ప్రతి సాంగ్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదన్నమాట నేను ఏ సాంగ్ కి. సో అన్ని ఫస్ట్ వర్షన్ అతని దగ్గరనే అన్ని ఫిల్టరేషన్ అయిపోయి నా దగ్గరకు వచ్చేవి అనమాట. సో విన్న వెంటనే ఇమీడియట్ గా ఓకే చెప్పేసామండి, అంత బాగున్నాయి సాంగ్స్. కట్కాని చూపించినప్పుడు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఎవరి దగ్గర నుంచి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే లైక్ అది చెప్తే బాగుండదు, బట్ దే ఆర్ వెరీ పాజిటివ్ అండ్ చాలా పెద్ద యాక్టర్ అవుతావు ఫ్యూచర్ లో అన్నట్టు చెప్పారనమాట. సో దట్ వాస్ వెరీ గ్రేట్ఫుల్. సో నైస్. అండ్ మీకు ఎంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు ఈ ఆకాశ వీధుల్లో? So I'll tell you one small story. My parents, వాళ్ళు దే వెరీ క్రిటికల్ ఆఫ్ మై వర్క్. మామూలుగా నేను చేస్తే ఆబ్వియస్లీ చూస్తారు, బాగుంది అంటారు, కానీ ఎప్పుడో అనిపిస్తుంది వాళ్ళకి నువ్వు చేసిన దానికి ఇప్పటిదాకా లైక్ ప్రాపర్ నీకు రావాల్సిన క్రెడిట్ ఆర్ రికగ్నిషన్ రాలేదు. లైక్ ఇప్పుడు సో మచ్ హార్డ్ వర్క్, ఇంత కన్విక్షన్తో నువ్వు ప్రాజెక్ట్స్ చేస్తావు, బట్
I think this movie is going to be that movie. విజువల్స్ అన్నీ కూడా చాలా ఏమంటారు ఒక పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది మాకు. సో తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? Yeah, it was good. DOP and art director. సో వాళ్ళందరి కొలాబరేటివ్ ఎఫర్ట్ తోనే లైక్ ఫిల్మ్ చాలా మంచి స్టాండర్డ్స్ కి వెళ్ళింది. సో అశోక్ సీపల్లి అండ్ విశ్వనాథ్ రెడ్డి వీళ్ళిద్దరు వర్క్ చేశారు. అండ్ మూవీ లెంత్ వచ్చేసి 2 hours 25 minutes. అందరూ చిన్న ఫిల్మ్స్ కి 2 hours ని మించితే చాలా భయపడుతూ ఉంటారు. కానీ మాకు అసలు 2 hours 25 minutes కంటే 1 minute కట్ చేయడానికి కూడా ఎక్కడ స్కోప్ దొరకలేదు అనమాట. సో స్టోరీ అంతా ప్యాక్డ్ ఉంది అండ్ విజువల్స్ కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అన్ని చాలా ఎలివేట్ చేసాయి ఆ స్టోరీని. మొత్తం త్రూ అవుట్ మూవీ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేశారు? మాకు అంటే యాక్చువల్లీ చాలా టైం పట్టింది, ఎందుకంటే నాకు ఈ lockdown లుక్స్ లాక్డౌన్ వల్ల అండ్ లుక్స్ నాకు 3 different లుక్స్. ఒకటి రాక్ స్టార్ లుక్ ఏమో కంప్లీట్లీ నేను ఒక 70 kgs అలా అయిపోయి ఫుల్ లీన్ అండ్ మస్కులర్ గా అలా లాంగ్ హెయిర్ పెంచుకొని సో బియర్డ్ లుక్ తోని అలా ఉంటది. దెన్ దాని తర్వాత యాక్చువల్లీ ఇంకా చిన్నప్పుడు ఒక 5 years బ్యాక్ వెళ్ళాలి. సో కొంచెం లైట్ గా నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యి దెన్ కొంచెం చీక్స్ చబ్బీ చీక్స్ లో ఉండేలాగా దెన్ అంతా ప్రాపర్ కేర్ తీసుకొని డైట్ అదంతా ఫాలో అయ్యి ఒక ఫ్యూ మంత్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆ పోర్షన్ షూట్ చేసాం. దెన్ మధ్యలో అనుకోకుండా లాక్డౌన్స్ వచ్చాయి. సో ఫైనల్లీ ఇప్పుడు కాపీ అందరు రెడీ అయిపోయింది, అందరు చూసారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అండ్ పీపుల్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. అండ్ ఈ సినిమా మెయిన్లీ రెగ్యులర్ ఆడియన్స్ కోసం, అంటే మీరు క్రిటికల్ గా అలా కాదు, మీరు ఒక బ్లాంక్ పేపర్ లాగా ఒక ఫ్రెష్ మైండ్ తో వెళ్ళి చూస్తే ఖచ్చితంగా యంగ్స్టర్స్ కి అండ్ అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ కి చాలా నచ్చుతుంది. ఎంతమంది యంగ్ డైరెక్టర్స్ వచ్చేసారు మన టాలీవుడ్ లో. హూ ఇస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ అంటే ఎవరి గురించి? తరుణ్ భాస్కర్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ యంగ్ డైరెక్టర్స్ లో. అండ్ నార్మల్ వర్స్టైల్ గా అందరు డైరెక్టర్స్ లో అయితే రాజమౌళి గారు హీఈస్ ది బెస్ట్ అన్నమాట. సో ఫైనల్ గా మీ మాటల్లో ఆడియన్స్ కి ఆకాశ వీధుల్లో గురించి ఒక 3 పాయింట్లు చెప్పండి. ఎందుకు సినిమా చూడాలి అంటే ఏం చెప్తారు? So Akasha Vidula again it is a mix of a lot of things, a lot of emotions you have, a lot of drama, there is action, there is good music, there is romance, and basically it has all the ingredients for a person to go watch it. Please Akasha Vidula release అవుతుంది September 2nd na. ప్లీజ్ వెళ్ళి థియేటర్ లో చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మీ మాటలు? దిస్ ఇస్ ఏ యూత్ ఫెస్ట్. అంటే మీరు ఒక పబ్కి వెళ్ళి ఎంత ఎంజాయ్ చేస్తారో దానికి ఇంకా 100 times ఎక్కువ ఎంజాయ్ చేస్తారు మూవీలో, బికాస్ ఆఫ్ ది మ్యూజిక్ కానీ బికాస్ ఆఫ్ ది సీన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ థర్డ్ థింగ్ రిలేటబిలిటీ, లైక్ షీ సెడ్ ఎవ్రీ పర్సన్ విల్ కనెక్ట్ టు ఇట్. అంటే ఐదర్ మీ లైఫ్ లో జరుగుంటది, మీ ఫ్రెండ్ లైఫ్ లో జరుగుంటది, మీ తమ్ముడు అన్నయ్య అక్క చెల్లి ఎవరో ఒకరి లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుంటాయి. అండ్ మీరు చాలా ఫస్ట్ హ్యాండ్ గా ఎక్స్పీరియన్స్ చేసిన ఎమోషన్స్ ఉంటాయి అనమాట. ఏదో కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టిన స్టోరీ కాదు, మీకు చాలా డీప్ డౌన్ కనెక్ట్ అయ్యే స్టోరీ అనమాట ఇది. సో దీంట్లో ఏదేదో కొత్త ఎలిమెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన కొత్త పాయింట్స్ ఉండవు. ఓన్లీ మీకు చాలా డీప్ డౌన్, మీకు చాలా డిస్టర్బ్ చేసిన ఎమోషన్స్ కానీ చాలా మిమ్మల్ని కదిలించిన ఎమోషన్స్ అవే ఉంటాయి. సో నైస్, థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. మీకు మంచి కెరియర్ ఉండాలి అని చెప్పి దిల్సే కోరుకుంటూ మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ వాచ్ ఆకాశ వీధుల్లో on September 2nd only on theaters.